Good morning, students. So today we are going to learn about the concept of resonance. Okay, resonance only in inorganic structures, the structures which we come across in chemical bonding chapter, not the structures which we come across in organic chemistry. ఆ రెసొనెన్స్ వేరు, ఈ రెసొనెన్స్ వేరు. యాక్చువల్లీ ఒకటే, కాకపోతే now as the chapter of chemical bonding is going on, okay, chemical bonding structures, only some inorganic structures where you observe resonance, that we are going to discuss in this video. Okay, so first of all, what is meant by resonance? So resonance means shifting of pi bonded electrons from one position to another position without changing the actual position of the molecule. Okay, na molecule ante molecule ane kanna atom ante correct ga untundi. Okay, na here atom, without changing the actual position of the atom will not change, but the position of the double bond only can be changed. Okay, na by shifting pi electrons. Pi bonded electrons are loosely held. Okay, na in between two atoms, if pi bonded electrons are present, they are loosely held. So delocalization of pi electrons can takes place. So delocalization జరిగిన తర్వాత pi bonded electrons వేరే చోటికి దాని adjacent పొజిషన్లోకి కనుక షిఫ్ట్ అయితే you will get a new structure. Okay, like that you will get different structures for the same molecule, and that phenomenon you call it as a resonance. Of course, it's a hypothetical phenomenon, but you will find because of this resonance, okay, stability also will be increased. ఓకే, మనమైతే థియరటికల్గా అయితే రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ ఓకే, ద కీన్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ based on resonating structures only. Okay, the more resonance if it is present, the more resonating structures if it is present, the more stable is the compound or the ion. Okay, so stability of the molecules can be decided with the help of resonance. Okay, now stability and bond order also. Stability and bond order of the molecules can be decided with the help of the concept of resonance. Okay, can be decided by resonance structures. So let us see some examples. Okay, examples చూద్దాం. Let us learn some examples. So examples, first and best example which every teacher give is benzene molecule. Okay, na benzene molecule. ఓకే, మీకు అందరికీ ఐడియా ఉంది కదా, బెంజీన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. ఓకే, హైడ్రోజన్స్ కూడా ఉంటాయి, మనం జనరల్గా రింగ్ స్ట్రక్చర్ ఒకటే డ్రా చేసేస్తాం. ఓకే, మధ్యలో ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రెజెన్స్ ఆఫ్ డబల్ బాండ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసొనెన్స్. డబల్ బాండెడ్ కాంపౌండ్స్లోనే మనం ఈ రెసొనెన్స్ ఫినామినల్ అనేది చూస్తాం. యాక్చువల్గా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, కాంజుగేట్ మెకానిజం అనేది ఉండాలి. అంటే పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, ఇట్లా కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా మనకి ప్రెజెంట్ అయి ఉంటే ఆ మాలిక్యూల్లో పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్, అలా ఆల్టర్నేటివ్గా ఇలా మెకానిజం అనేది ఉంటే దాన్ని మనం కాంజుగేట్ మెకానిజం అంటాం. ఆ కాంజుగేట్ మెకానిజం ఉన్న మాలిక్యూల్స్లో మాత్రమే ఈ రెసొనెన్స్ ఫినామినన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ హియర్. ఓకే, సో ఇప్పుడు బెంజీన్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఇక్కడ పై బాండ్ ఉంది. ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్లీ హెల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ లూజ్లీ హెల్డ్ అవ్వడం వల్ల ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పక్కన ఉన్న కార్బన్ యాటమ్స్ మీదకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ డబుల్ బాండ్ పొజిషన్ ఇక్కడికి రావచ్చు, అలాగే అప్పుడు ఈ డబుల్ బాండ్ పొజిషన్ ఇటు వెళ్తుంది. ఓకేనా, ఈ డబుల్ బాండ్ పొజిషన్ అనేది ఇటు వెళ్తుంది. నేను ఇక్కడి నుంచి బయట నుంచి లోపల నుంచి రాసే కన్నా మనం రిప్రజెంటేషన్ అనేది బయట నుంచి చేస్తాం. ఓకే, ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ లూజ్లీ హెల్డ్ వల్ల
ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి పక్క అడ్జసెంట్ పొజిషన్కి షిఫ్ట్ అవుతాయి. ఓకే, ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయితే మళ్ళీ పై బాండ్ రెండు పక్కనే ఉంటాయి. పై బాండ్ రెండు పక్కనే ఉండకూడదు కాబట్టి అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు 3 రకాలుగా షిఫ్టింగ్ అనేది జరుగుతోంది కాబట్టి మనం 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ యూ కెన్ ఐడెంటిఫై ఫర్ బెంజీన్. అంటే 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేది ఎలా చెప్తున్నాము అంటే ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద డబల్ బాండ్స్ వితౌట్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది యాటమ్ పొజిషన్ చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మనం నంబర్స్ వేసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 ఇలా నంబర్స్ వేసుకున్నప్పుడు యు ఆర్ ఫైండింగ్ డబల్ బాండ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 and 2, 3 and 4 అండ్ 5 and 6. నేను షిఫ్టింగ్ చేసిన తర్వాత డబల్ బాండ్స్ విల్ బీ ఇన్ బిట్వీన్ 2 and 3, 4 and 5, 1 and 6. సో అది కూడా ఒక న్యూ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసోనేటింగ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అనేది జరిగిన తర్వాత ఓకే, ఇలా డబల్ యారో వేసుకొని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్చేంజ్ అనేది జరిగిన తర్వాత డబల్ బాండ్ ఇక్కడ 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 పెట్టచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ లూజ్లీ హెల్డ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇలా షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుందో, ఎన్ని రకాలుగా మనకి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయో, ఓకే, ద మోర్ ద రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ యూ విల్ గెట్, ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. ఓకే, సో ఇలా మనం 2 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి బెంజీన్కి డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే డబల్ బాండ్ పొజిషన్ మారుతూ వచ్చిందో, ఓకేనా, డబల్ బాండ్ పొజిషన్ అనేది ఎక్కడెక్కడ మారుతూ వచ్చిందో ఆ ప్లేస్లో మనం డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసుకోవచ్చు. అందుకే బెంజీన్లో లోపల డబల్ బాండ్స్ని రింగ్తో రిప్రజెంట్ చేస్తారు. చూడండి, నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను, ఒక డాటెడ్ రింగ్ అనమాట. ఏ పొజిషన్స్లో మనకి డబల్ బాండ్ రొటేట్ అవుతూ వచ్చిందో ఆ పొజిషన్స్లో డాటెడ్ లైన్. ఓకే, యూ హ్యావ్ టు కీప్ అ డాటెడ్ లైన్. ఓకే, సో లైక్ దట్. సో దిస్ వన్ యూ కాల్ ఇట్ అస్ రెసొనేటింగ్ హైబ్రిడ్ స్ట్రక్చర్. ఈ 2 అయితే మనం ఏమంటాము, కెనానికల్ స్ట్రక్చర్స్ అంటాం. ఇది వచ్చేసి రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో అది కూడా నోట్ చేసుకోండి, రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్, రెసొనెన్స్ హైబ్రిడ్. సో రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే 6 మెంబర్డ్ రింగ్ లోపల ఇంకొక రింగ్ డాటెడ్ లైన్తో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెసొనెన్స్. సో లెట్ us see the other examples. నైట్రేట్ అయాన్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్స్ నుంచి నేను ఎన్ని కెనానికల్ స్ట్రక్చర్స్ డ్రా చేయొచ్చు, మనకున్న బాండ్స్ ఎన్ని, ఓకే, దాన్ని బట్టి మనం బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయడం కూడా నేర్పిస్తాను. ఓకే, సో ప్లీజ్ లిసన్ టు దిస్ కాన్సెప్ట్ కేర్ఫుల్లీ. నైట్రేట్ అయాన్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే, ఓకే, నైట్రోజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఓకే, ఐఎమ్ కీపింగ్ అ డబల్ బాండ్ బిట్వీన్ దిస్ ఆక్సిజన్ అండ్ NO3 మైనస్ కదా. ఓకే, లైక్ దిస్, ఒక ఆక్సిజన్కి మైనస్ సైన్ ఉంటుంది. ఆక్సిజన్ నైట్రోజన్ ఆటమ్కి నైట్రేట్ అయాన్, యూ విల్ ఫైండ్ నైట్రేట్ అయాన్ విల్ బి లైక్ దిస్. ఓకే, NO3 మైనస్. మీరు ఈ ఆక్సిజన్కైనా మైనస్ సైన్ పెట్టుకోవచ్చు, ఈ ఆక్సిజన్కైనా మైనస్ సైన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అలాగైనా పర్వాలేదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్, యాక్చువల్గా ఇక్కడ ఒకటే మైనస్ సైన్ ఉంది కాబట్టి మీరు యూ కెన్ కీప్ దిస్ ఇన్ ద సెంటర్. ఓకే, NO3 మైనస్, యాక్చువల్గా ఆక్సిజన్కే పెట్టాలి. ఓకే, నౌ ఇఫ్ యూ కీప్ నంబర్స్ ఫర్ ఆక్సిజన్ ఆటమ్స్ 1 2 3. సో ఇప్పుడు మనం డబల్ బాండ్ అనేది ఫస్ట్ ఆక్సిజన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆక్సిజన్కి డబల్ బాండ్, ఫస్ట్ ఆక్సిజన్కి నైట్రోజన్కి మధ్యలో డబల్ బాండ్ ఉంది. సో యూ కెన్ ఇంటర్చేంజ్ ద డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. సో ఇవి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి. ఓకే, దెన్ యూ విల్ గెట్ మైనస్ సైన్ టు దట్ పర్టికులర్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చరు, అప్పుడు ఈ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సింగిల్ బాండ్ అయిపోతుంది, ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది. ఓకేనా, అండ్ థర్డ్ ఆక్సిజన్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అందులో ఏం చేంజ్ ఉండదు. సో ఇది ఒక రెసొనేటింగ్ స్ట్రక్చర్ వచ్చింది మనకి. ఓకే, ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఓకే, సపోజ్ ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్
మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇంకొక రెసొనేటింగ్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, 3 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు డబుల్ బాండ్ ఇటు పక్కకు వచ్చింది. ఓకే, సో లైక్ దట్ already I kept. Okay, like this you are finding 3 resonating structures. Okay, with interchanging the only double bonded pi electrons only you are interchanging. సో ఇప్పుడు మీకు ఫైనల్గా హైబ్రిడ్ స్ట్రక్చర్ అనేది ఒకటి డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేయొచ్చు? మనకి డబుల్ బాండ్ ఎక్కడెక్కడైతే రొటేట్ అవుతూ వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయో అక్కడ మీరు సాలిడ్ కోవలెంట్ బాండ్ లైన్తో పాటు ఓకే ఒక డాటెడ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ యూ కాల్ ఇట్ యాజ్ రెసొనెన్స్ హైబ్రిడ్. ఓకే, అదర్ 3 ఆర్ కాల్డ్ యాజ్ రెసొనెన్స్ హైబ్రిడ్. అదర్ 3 ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కెనానికల్ స్ట్రక్చర్స్. ఓకేనా, 3 స్ట్రక్చర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయాలి మనం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. బాండ్ ఆర్డర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ సెంట్రల్ ఆటమ్ అండ్ సైడ్ ఆటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. ఓకేనా, ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ బాండ్స్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి బాండ్ ఆర్డర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు బాండ్ ఆర్డర్ అనేది ఎందుకు క్యాల్కులేట్ చేయాలి? ఈ నైట్రోజన్కి 3 ఆక్సిజన్లకి మధ్యలో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంది అంటే అది డబుల్ బాండా సింగిల్ బాండా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక చోట డబుల్ బాండ్ ఉంటుంది, ఒక చోట సింగిల్ బాండ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి బాండ్ ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది బై సీయింగ్ ద మాలిక్యూల్ యూ కాంట్ గెట్. దట్స్ వై కాన్సెప్ట్ ఆఫ్ రెసొనెన్స్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద బాండ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు నైట్రేట్ అయాన్లో మొత్తం బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్ వచ్చేసి 3. సో బాండ్ ఆర్డర్ ఈస్ 4/3. ఇప్పుడు ఈ 4/3ని మనం సింప్లిఫై చేసుకుంటే 1.33 ఎంతో వస్తుంది. ఓకే, సో బాండ్ ఆర్డర్ ఆఫ్ నైట్రేట్ అయాన్ ఈజ్ వాట్? 1.33. నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సల్ఫేట్ అయాన్ డ్రా చేశాను. సల్ఫేట్ అయాన్ SO4-2. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు నంబరింగ్ ఇచ్చుకున్నారనుకోండి 1 2 3 4 అని. ఓకే, సో ఇప్పుడు మనం డబుల్ బాండ్స్ వచ్చేసి 1 and 2 ఆక్సిజన్స్కి డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2 and 3 ఆక్సిజన్స్కి మధ్యలో డబుల్ బాండ్స్, ఇక్కడ 3 and 4 మధ్యలో డబుల్ బాండ్స్, ఇక్కడ 4 and 1కి మధ్యలో డబుల్ బాండ్స్. సో అంటే యూఆర్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, వితౌట్ చేంజింగ్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ది ఆటమ్. దట్ ఫినామినన్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ రెసొనెన్స్. ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఆఫ్ సల్ఫేట్ అయాన్ క్యాల్కులేట్ చేయాలనుకోండి, బాండ్ ఆర్డర్కి ఏం చెప్పుకున్నాం మనం? ఫార్ములా బాండ్ ఆర్డర్. ఓకేనా, బాండ్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై నంబర్ ఆఫ్ బాండ్స్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. నంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఓకేనా, 6 బాండ్స్ బై నంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్ వచ్చేసి 4. ఓకేనా, 6/4 అంటే 2 టేబుల్లో కట్ చేస్తే 3/2 అంటే 1.5 ఉంటుంది బాండ్ ఆర్డర్. ఓకేనా, ద బాండ్ ఆర్డర్ ఫర్ సల్ఫేట్ అయాన్ ఈజ్ 1.5. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫేట్ అయాన్ చూడండి. ఫాస్ఫేట్ అయాన్ కూడా ఇప్పుడు మీరు ఈ 4 ఆక్సిజన్ ఐటమ్స్కి 1 2 3 4 నంబర్స్ ఇచ్చారనుకోండి. సో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సెకండ్ ఆక్సిజన్కి ఉంది, ఇక్కడ థర్డ్ ఆక్సిజన్కి ఉంది, ఇక్కడ ఫోర్త్ ఆక్సిజన్కి ఉంది. ఓకేనా, 1 2 3 4. సో ఇలా మీరు 4 డిఫరెంట్ నంబరింగ్ ఇచ్చుకున్నప్పుడు ఏ ఆక్సిజన్కి డబుల్ బాండ్ వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో యూ హ్యావ్ 4 కెనానికల్ స్ట్రక్చర్స్ ఫర్ ఫాస్ఫేట్ అయాన్. బాండ్ ఆర్డర్ వచ్చేసి ఎలా క్యాల్కులేట్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బై బాండ్ ఆర్డర్. స్పెల్లింగ్ ఐ హ్యావ్ రిటన్ రాంగ్. ఓకే, బాండ్ ఆర్డర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ బాండ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కెనానికల్ స్ట్రక్చర్స్. ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చాయి మనకి? 4 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో 5/4. సో 5/4 వచ్చేసి మీకు ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి. 5/4 ఆల్మోస్ట్ అరౌండ్ 1.25 ఎంతో ఉంటుంది అన్నమాట.
ఓకేనా. బాండ్ ఆర్డర్ ఈస్ 1.25. సో నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ మాలిక్యూల్ O3. సో 3 oxygen atoms are joined together like this. There you will find one double bond in between 2 oxygen atoms and one single bond in between other 2 oxygen atoms. సో ఇప్పుడు మీకు 2 స్ట్రక్చర్స్, ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో మీకు 2 కెనానికల్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయన్నమాట. సో బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 బాండ్స్ ఉన్నాయి. సో 3 బాండ్స్ డివైడెడ్ బై 2 కెనానికల్ స్ట్రక్చర్స్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.5. అలాగే కార్బోనేట్ అయాన్ తీసుకున్నారనుకోండి, CO3-2, CO3-2. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆక్సిజన్ కింద తీసుకుంటే ఇది సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, సెకండ్ స్ట్రక్చర్లో థర్డ్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది, థర్డ్ స్ట్రక్చర్లో సెకండ్ ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంది. అంటే ఇంటర్చేంజింగ్ ద డబుల్ బాండ్ పొజిషన్. ఓకేనా. సో అలాగా మనకి 3 స్ట్రక్చర్స్ అనేవి కార్బోనేట్ అయాన్కి పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 బాండ్స్. 4 బాండ్స్ డివైడెడ్ బై 3 కెనానికల్ స్ట్రక్చర్స్. సో 4/3 వచ్చేసి మీకు అరౌండ్ 1.33 ఉంటుందన్నమాట. సో లైక్ దిస్ ఈస్ ద ఫినామినన్ ఆఫ్ రెజొనెన్స్. ఓకేనా. సో ఇలా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ స్ట్రక్చర్కి ఏ కాంపౌండ్ అయాన్కి మనని అడిగినా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బాండ్ ఆర్డర్. ఓకేనా. మీకు అడిగే బాండ్ పారామీటర్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. బాండ్ పారామీటర్స్ టాపిక్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ, అండ్ ఫర్ further updates please keep commenting, okay, in my comment section. Okay, thank you for watching, dear children. Bye.